హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ A to Z క్లాస్. స్టూడెంట్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను చెప్పేది ఏంటంటే ఈ థర్డ్ క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్, ఈ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అని చెప్పి మీరు మటుకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే దీనిలో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అందుకని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే మనం రాసే ఆన్సర్స్కి మనం ఈ కంటెంట్ని అక్కడ యూజ్ చేస్తే బాగుంటుంది ఎగ్జాంపుల్స్గా, అందుకని చెప్తున్నాను. అలా చెప్పేవాడిని కాదు. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ నాకు ఒక నోట్స్ మేకింగ్కే 8 పేజెస్ వచ్చినాయి. అంటే ఇక మీరు చూసుకోండి. ఇంకోటి నోట్స్ మేకింగ్ చేసేటప్పుడు ఇట్లా చేసుకోండి, విత్ మ్యాప్ పాయింటింగ్తో సహా చేసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఈ మ్యాప్ పాయింటింగ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది తర్వాత మనకి, అందుకని చెప్తున్నాను. స్టూడెంట్స్, మనం ఈ థర్డ్ క్లాస్లో అన్ని లెసన్స్ చెప్పాం. ఏదైతే ఇంపార్టెంటో అదే చెప్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. ఏదైతే యూస్ఫుల్లో అదే చెప్పాలా, అదే తెలుసుకోవాలా, అదే మనకి టైం సేవ్ చేసుకొని హ్యాపీగా ఎమ్మడనే జాబ్లోకి వెళ్ళిపోతాం. అందుకని చెప్తాను. నేను చేసిన వేస్ట్ మీరు చేయమని టైం వేస్ట్, అందుకని చెప్తున్నా, ఓకేనా? నేనైతే మొత్తం చదవాలి కాబట్టి తప్పదు, మీకైతే అంత అవసరం లేదు. నేను చెప్పింది చూసుకున్నా సరిపోద్ది, ఓకేనా? ఒకసారి మీరు కూడా చూడండి, ఎందుకైనా మంచిది. ఎందుకైనా మేబీ నేను స్కిప్ అవ్వచ్చాము, చెప్పలేము కదా, అందుకని చెప్తున్నా. ఓకే స్టూడెంట్స్, ఫిఫ్త్ లెసన్ వచ్చి చోటూస్ హౌస్. ఇక్కడ ర్యాట్స్ గురించి ఇచ్చాడు, అంటే ఎలుకల గురించి ఇచ్చాడు. ఈ ఎలుకకి ఈ ర్యాట్స్కి ఏంటంటే పూర్ ఐసైట్ ఉంటుందంట, అంటే విజన్ తక్కువ ఉంటుందంట. దీనికి క్వాలిటీలో ది బెస్ట్ క్వాలిటీస్ ఏంటంటే, క్వాలిటీ మీన్స్ దానికి ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఎక్సలెంట్ సెన్స్, స్మెల్, టచ్ అండ్ టేస్ట్, ఓకేనా? ఎక్సలెంట్ సెన్స్, స్మెల్, టచ్ అండ్ టేస్ట్. నా ఫ్యామిలీలో జరిగిన మ్యాటర్ మీకు చెప్తున్నాను. మా డాడీకి రీసెంట్గా ఈ ఎలుక కొరికింది బస్సు ఎక్కుతున్నప్పుడు. సో దానికి ఎమ్మన్నే గుంటూరు రమేష్ హాస్పిటల్కి వెళ్ళి, మల్టీ స్పెషాలిటీ ఉంది కదా రింగ్ దగ్గర, సో అక్కడ వెళ్ళి చూపించుకుంటే వాళ్ళు ఒక వ్యాక్సిన్ వేసి పంపించారు. నేను మేము మళ్ళీ ఎమ్మటనే ఏం చేసామంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాం. మేము ఉండేది మంగళగిరి గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించాము. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు 3 వీక్స్ 3 వ్యాక్సిన్ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఓకేనా? నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ టాపిక్ ఇది చాలా డేంజర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు మా డాడీకి 3 వీక్స్ 3 వ్యాక్సిన్ వేశారు కాబట్టి హ్యాపీ, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇవి చాలా డేంజర్ స్టూడెంట్స్, అందుకని చెప్పి మీరు మాటికి ఇలాంటివి ఏమైనా జరిగితే ఎమ్మని ట్రీట్మెంట్ తీసుకోండి, ఓకేనా? ఎందుకంటే ఈ ర్యాట్స్ అనేవి చాలా బ్యాక్టీరియాస్ ఉంటాయి, వైరస్, బ్యాక్టీరియాస్, అందుకని చెప్తున్నా. ఎందుకంటే అవన్నీ కూడా ఈ డ్రైనేజీలో తిరుగుతూ ఉంటాయి, అందుకని చెప్తున్నా. సో మీరు మాటికి ఇలాంటివి ఏమైనా జరిగితే మటుకు ఎమ్మని ట్రీట్మెంట్ తీసుకోండి. రీసెంట్గా రిపోర్ట్ కూడా ఒకటి వచ్చింది, ఓకేనా, ర్యాట్స్ మీద, అందుకని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చి స్వచ్ఛ భారత్ మిషన్ వచ్చి మనకి మన ఇంటినే కాకుండా మన వీధుల్ని, మన స్ట్రీట్స్ని, సిటీస్ని కూడా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పి ఈ మిషన్ని లాంచ్ చేశారు, ఓకేనా? ఇది ఎందుకు లాంచ్ చేశారంటే గాంధీ గారి మోడల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇది ఇలాగా ఆయన 150th బర్త్డే అప్పుడు ఇది లాంచ్ చేశారు. ఇది ఏ ఇయర్లో లాంచ్ చేశారో చూడండి. నెక్స్ట్ వచ్చి ఇది ఏ గవర్నమెంట్లో లాంచ్ చేశారో చూడండి, ఓకేనా? ఇప్పుడు కూడా అదే గవర్నమెంట్ ఉంది, హింట్ ఇస్తున్నాను, ఓకేనా? నెక్స్ట్ 13th లెసన్ షేరింగ్ అవర్ ఫీలింగ్స్. ఈ షేరింగ్ ఆఫ్ అవర్ ఫీలింగ్స్ అంటే ఈ లెసన్ నేము. దీనిలో వచ్చి బ్రెయిలీ స్క్రిప్ట్ అని చెప్పి ఒకటి ఉంది. ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే ఎవరైతే బ్లైండ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి చదవటం రాయటం రాదు కాబట్టి వాళ్ళకి ఈ స్క్రిప్ట్ అనేది పెట్టుకున్నారు, ఓకే? అది నేర్పిస్తారు. దీని స్టోరీ ఏంటంటే ఈ లూయిస్ అనే ఆయన ఫ్రాన్స్లో ఉంటాడు. ఈ ఫ్రాన్స్లో ఉన్నప్పుడు ఫ్రాన్స్కి క్యాపిటల్ ఏంటి? ప్యారిస్, ఓకే? ఇంకోటి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ హెడ్ ఎవరు? మనకైతే ప్రైమ్ మినిస్టర్, అక్కడైతే ప్రెసిడెంట్, ఓకేనా? కాంపిటేటివ్ బిట్ ఇంపార్టెంట్ చెప్తున్నాను, చూసుకోండి. నెక్స్ట్ వచ్చి ఈయన 3 years ఉన్నాగా వాళ్ళ నాన్న టూల్స్తో ఆడుకుంటున్నప్పుడు ఒక టూల్ వచ్చి కంటికి తగిలింది. ఆ కంటికి తగలడం వల్ల కన్ను పోయింది. తర్వాత కొన్నాళ్ళకి రెండో కన్ను కూడా పోయింది, ఓకేనా? అయితే ఈ పిల్లవాడికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల వాళ్ళ నాన్న ఏం చేశాడంటే ఈ చదువుకి సంబంధించి ఏదైతే లెటర్స్ ఉన్నాయో వాడి డాట్ రూపంలో మార్చాడు, ఓకేనా? ఆ డాట్స్తో మార్చినప్పుడు ఇంకా అతను చదువుకున్నాడు బాగా. దాన్నే స్టిల్ ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్నాం. యాక్చువల్గా ఈ 6 డాట్స్తో ఉంటాయి, ఓకేనా? 6 డాట్స్ ప్రతిసారి యూజ్ చేయరు, లెటర్కి తగ్గట్టుగా ఆ సెంటెన్స్ తగ్గట్టుగా యూజ్ చేస్తారు. ఇది నేను ఎలా చెప్తున్నానంటే
నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు మ్యాథ్స్ క్లాస్ చెప్పించుకోవడానికి. అప్పుడు ఆ పిల్లవాడికి కళ్ళు లేవు, బ్లైండ్ ఆ పిల్లోడు. సో ఆ పిల్లోడికి నేను చెప్పేటప్పుడు ఏదైనా ఫార్ములాస్ కానీ ఏదైనా సెంటెన్స్ చెప్పేటప్పుడు ఆ పిల్లోడు చాలా డాట్స్ వచ్చి పెట్టేసేవాడు, చాలా షార్ట్‌లో పెట్టేవాడు. ఓకేనా. మనం లైన్ అంతా రాసేవాళ్ళం. ఆ పిల్లోడు జస్ట్ డాట్స్‌తో జస్ట్ కొంత గ్యాప్‌తోనే రాసేసేవాడు. ఓకేనా. అందుకని చెప్తున్నాను. సో దీనిలో ఇప్పటికి కొన్ని చేంజెస్ వచ్చినాయంట. అది మనకైతే తెలీదు. అది చూసుకోండి. నెక్స్ట్ వచ్చి లెసన్ నేమ్ వచ్చి 15th లెసన్ మేకింగ్ పాట్స్. ఈ మేకింగ్ పాట్స్ అంటే ఏంటంటే కొండలు. పాట్స్ అంటే కొండలు. అంతకుముందు ఈ కొండలు లేవు కదండి. ఈ కొండలు లేనప్పుడు అంతకుముందు వాళ్ళు ఎలాగా స్టోర్ చేసుకునేవాళ్ళు, ఎలా ట్రావెల్ చేసేవాళ్ళు ఆ ఫుడ్ ఐటమ్స్ని. అందుకని అది అంతకుముందు వాళ్ళు ఎలా అయితే యూజ్ చేస్తారో దాని గురించి కొన్ని సెంటెన్స్ ఇచ్చారు చూడండి. అదేంటంటే వాళ్ళు బనియన్ ట్రీలో బనియన్ లీవ్స్ ఉన్నాయి కదా అవి, పంపికిన్ లీవ్స్, ఇంకోటి వాటర్ మెలన్ షెల్స్లో వాళ్ళు యూజ్ చేసేవాళ్ళు స్టోరింగ్కి. అంటే వాళ్ళు ట్రావెలింగ్ కానీ ఇలాంటి స్టోరింగ్ కానీ పాట్స్ లేని రోజుల్లో వాళ్ళు ఇలా యూజ్ చేసుకున్నారు. ఇలా యూజ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి కొన్ని రోజులు ఆ ఫుడ్ని తినే విధంగా ఉండేది. ఇప్పుడంటే మనకి రిఫ్రిజిరేటర్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి 2 రోజులు 3 రోజులైనా సరే ఉంచుకొని చక్కగా తింటున్నాం. ఓకేనా. అలా తినమాకండి, అది మంచి పద్ధతి కాదు. ఓకేనా. మన బాడీని స్పాయిల్ చేసేసింది అలా తింటే ఆ ఫుడ్ని. ఓకేనా. ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి, మా ఇంట్లో కూడా జరుగుతూ ఉంటాయి, అందుకని చెప్తున్నా. ఓకేనా. సో మీరు మటుకి ఫ్రెష్గా తినండి. ఈ పంపికిన్ ఇలాంటి వాటిల్లో అంతకుముందు యూజ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కుండల్ని తయారు చేయడం ఎలాగో నేర్చుకుని ఇప్పుడు కుండల్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కూడా సమ్మర్ వచ్చింది కాబట్టి మా ఇంట్లో రిఫ్రిజిరేటర్ ఉంది. ఓకేనా. బట్ అయినా సరే నేను కుండలో నీళ్ళే తాగుతాను. ఓకే. నెక్స్ట్ వచ్చి 18th లెసన్ ఏ హౌస్ లైక్ దిస్. ఇక్కడ హౌస్ అని ఇచ్చాడు. అంటే ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్లో ఆ క్లైమేట్కి తగ్గట్టుగా ఇంటి కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం. ఓకేనా. అంటే మన ఇంటిని కట్టుకుంటాం. ఓకే. అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ ప్లేసెస్ ఇచ్చాడు, అవి చెప్తున్నా చూడండి. అస్సాంలో మొలానా అనే విలేజ్ అనేది ఒకటి ఉంది. అక్కడ వచ్చేటంటే హెవీ రెయిన్స్ వస్తాయి. ఆ హెవీ రెయిన్స్ రావటం వల్ల వైల్డ్ యానిమల్స్ రావటం కానీ, లేదంటే పాయిజనస్ స్నేక్స్ రావటం కానీ, లేదా బ్యాక్టీరియాస్ కానీ, లేదా వైరస్ కానీ, లేదా ఫంగల్స్ కానీ ఏయో ఒకటి వస్తూనే ఉంటాయి ఆ ఫ్లోలో, ఆ వాటర్ రెయిన్ పడుతున్నప్పుడు. ఓకేనా. అందుకని చెప్పి వీళ్ళు ఎలా కట్టుకునే వాళ్ళు అంటే ఇల్లుని 10 అబోనే వాళ్ళు కట్టుకునే వాళ్ళంట ఇంటిని. ఎందుకంటే ఇవన్నిటికీ తప్పించుకోవడానికి. అది కూడా ఎలా కట్టుకునేవాళ్ళు అంటే బ్యాంబూ స్టిక్స్ని యూజ్ చేసి అలాగే వుడ్ని యూజ్ చేసుకొని కట్టుకుంటారు. ఓకేనా. ఇది చిన్న ఎగ్జాంపుల్స్ మామూలు చెప్తున్నా. ఓకే. తర్వాత మనాలి అనే ప్లేస్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే. హిమాచల్ ప్రదేశ్కి క్యాపిటల్ ఏంటి? ఇందాక అస్సాం చెప్పా కదా, అస్సాం క్యాపిటల్ కూడా చూడండి. ఇంకోటి అవి మనం సిస్టర్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకే. 7 సిస్టర్స్ అంటాం కదా. నేను మ్యాప్ పాయింట్ని క్లియర్గా చెప్పాను, మన ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి, మ్యాప్ వీడియోస్ అనేది చెప్పి ఉంటుంది. దానిలో కంపల్సరీ చూడండి, చాలా ఈజీగా మ్యాప్ కోడింగ్స్తో పెట్టి చెప్పాను. ఓకేనా. మ్యాపింగ్తో. ఓకే. చూడండి. ఈ మనాలి అనేది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటో చూడండి. ఓకే. ఇక్కడ వచ్చి హిల్లీ రీజన్ కాబట్టి హెవీ రెయిన్స్ ఉంటాయి, అట్ ది సేమ్ టైం స్నో కూడా పడుతూ ఉంటుంది. ఓకేనా. అందుకని చెప్పి వీళ్ళు అక్కడ ఆ హెవీ రెయిన్స్కి మళ్ళీ ఆ మంచుకి ఆ చలిని తట్టుకోవడానికి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు కట్టుకునే హౌసెస్ ఎలా ఉంటాయంటే స్టోన్ యూజ్ చేసి అలాగే వుడ్ యూజ్ చేసి కట్టుకుంటారంట. ఓకేనా. ఇక్కడ సన్ అనేది చాలా తక్కువ పడుతుంది, సన్ రైజ్ అనేది. అది నెక్స్ట్ వచ్చి రాజస్థాన్ వచ్చి మనకి ఇటు సైడ్ ఉంటుంది, మన వెస్ట్ సైడ్ ఉంటుంది రాజస్థాన్. అక్కడ బాగా డెజర్ట్ ఏరియా కాబట్టి వర్షం చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి రాజస్థాన్ క్యాపిటల్ ఏంటో హోంవర్క్ చూడండి. ఓకేనా. జైపూర్. హోంవర్క్ చెప్పేసాను ఆన్సర్. ఓకేనా. ఈ డెజర్ట్స్లో తక్కువ రెయిన్ఫాల్ ఉండటం వల్ల ఇంకోటి వాటర్ స్కేర్సిటీ ఉంటుంది. మూడోది వచ్చి ఏంటంటే ఇక్కడ వాళ్ళు యూజ్ చేసే హౌస్ బిల్డింగ్ ఏంటంటే త్రానీ బుషెస్తో రూఫ్స్ కట్టుకుంటారు. ఇంకా సైడ్ వచ్చి వాల్స్కి వచ్చి స్టోన్స్ యూజ్ చేయటం లేదంటేనే మడ్డుతో కట్టుకుంటారు చల్లగా ఉండటానికి. ఓకే. నెక్స్ట్ వచ్చి 9th లెసన్
అవర్ ఫ్రెండ్స్ అండ్ యానిమల్స్. ఓకే, ఇది వచ్చి 19th లెసన్, సారీ 9th లెసన్, 19th లెసన్. ఇక్కడ వచ్చి ఒక చిన్న స్టోరీ ఉంది. ఆ స్టోరీ చాలా బాగుంటుంది. ద క్వీన్స్ గార్డెన్ అని చెప్పి ఉంది స్టోరీ. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఒక క్వీన్ వచ్చి తనకున్న గార్డెన్స్తో ఒక గార్డెనర్ని పెడుతుంది. ఆ గార్డెనర్ ఏంటంటే ప్రతి సీజన్కి తగ్గట్టుగా ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇస్తాడు. సమ్మర్ వచ్చింది యాజ్ యూజువల్, మనకు సమ్మర్ వచ్చినట్టుగానే. సమ్మర్ రాగానే మ్యాంగోస్, తెలుసుగా మ్యాంగోస్ అంటే గట్టిగా తింటాం. సో ఆ మ్యాంగోస్ తినినప్పుడు తనకి చాలా స్వీట్గా చాలా బాగుంటుంది. ఆ ఫ్రూట్ చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తినేస్తూ ఉంటుంది ఆ మామిడికాయలు అన్నిటినీ. తర్వాత ఆ గార్డెనర్కి ఒక చెప్పిద్ది, ఇలాగే మంచిగా పండించు, ఇలాంటి టేస్ట్ ఉండే విధంగా చూడు అని చెప్పింది. చెప్పినప్పుడు ఆ గార్డెనర్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నాకు మట్టికి కొద్దిగా ఇలాగే చూడాలంటే నాకు కొద్దిగా శాలరీ పెంచండి అని చెప్పి అలా అడుగుతాడు, ఫేవర్ అడుగుతాడు. అడిగినప్పుడు ఈ క్వీన్కి మటుకు కోపం వచ్చేసి, నేనే బెనిఫిట్స్ ఇవ్వను నీకు, నువ్వు మటుకి ఎలా అయితే ఉందో అలాగే మంచిగా నాకు చేయించుకొని నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకొని రావాలా, నేను ఊరుకోనని చెప్పేస్తుంది. చెప్పినప్పుడు ఈ గార్డెనర్ ఏం చేస్తాడు, భయపడి మంచిగానే చేసుకొని తీసుకొని వస్తాడు. నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చినప్పుడు ఆమె తినంగానే లోపల ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇన్సెక్ట్స్ ఉండగానే తన కోపం వచ్చేసి పనిష్ చేయబోయినప్పుడు ఇంకా తన కాళ్ళు పట్టుకొని గార్డెనర్, మేడం నేను ఇలా బాగా చూసుకున్నాను, నేను ఏ లోటు చేయలేదు, అంతకుముందు ఎట్లా చేశాను అట్లా ఇంకా ఎక్కువే చూసాను తప్ప నేను తక్కువ ఏం చేయలేదు అన్నట్టు చెప్తాడు. చెప్తే అసలు ఏం చేసావు ఏంటని చెప్పి మొత్తం అడుగుతాడు. అడిగితే నేను ఒక ఉడతల్ని రానిలేదు, పిచ్చుకల్ని రానిలేదు, ఓకే, కోతుల్ని రానిలేదు, సో నేను ఇంతకన్నా ఇంకా ఎవరు చూసుకుంటారో బాగా అన్నట్టు చెప్తాడు. చెప్తే అప్పుడు క్వీన్ కోపం వచ్చి తిట్టేసిద్ది, ఇలా చేయకూడదు, ఈ ఉడతల్ని పిచ్చుకల్ని వీటిని రానియాలా, పావురాల్ని ఇలాంటి కొన్ని రానివ్వాలా, రానిస్తే ఏంటంటే ఆ పురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని తినేస్తాయి అవి. ఇప్పుడు చూడు పంట మొత్తం పాడైపోయింది, ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా పురుగులు పట్టేసినాయి, అదే అవి వచ్చినట్టు ఈ పురుగులు తినేసేయి కదా అని చెప్పి తనకు చెప్పింది. నాకు ఈ టాపిక్ ఇలాగే తెలిసింది, ఇలా నాకు తెలిసేది కాదు, ఓకేనా, అందుకని మీకు చెప్పాను. కొన్ని టాపిక్స్ మనం తెలియని కూడా ఉంటే తెలుసుకుంటాం అని చెప్పి దీంట్లో, ఓకేనా. సో నేను ఈ టాపిక్ అది ఇలాగే తెలుసుకున్నాను, నాకు అంతకుముందు తెలియదు ఇది. అది నెక్స్ట్ వచ్చి టాపిక్ 20 లెసన్ డ్రాప్ బై డ్రాప్. 20 లెసన్ డ్రాప్ బై డ్రాప్. డ్రాప్ అంటే తెలుసుగా వాటర్ డ్రాప్స్. ఓకే, ఈ వాటర్ అనేది మనం చాలా ప్రీషియస్గానే వాడుకోవాలి, ఎలా పడితే అలా వాడుకోకూడదు, ఓకేనా. ఒకవేళ వాడిన వాటర్ అయినా సరే మనం రీయూజ్ చేసే విధంగా చూసుకోవాలి మ్యాక్సిమం కొన్ని, ఓకేనా. ఇంకోటి వాటర్ మటుకి నేను హోంవర్క్ ఇస్తున్నాను, ఒక రోజుకి మీరు వాటర్ అనేది అంటే బాతింగ్కి వాటికి ఎలా ఎంత యూజ్ చేస్తున్నారో చూడండి. నేనైతే స్నానానికి అయితే 1.5 నుంచి 2 బకెట్లు యూజ్ చేస్తాను, 1.5 నుంచి 2 బకెట్స్, ఓకేనా. ఇప్పుడు అది కూడా తగ్గిస్తాను కొద్దిగా, తగ్గించి కొద్దిగా మ్యాక్సిమం మళ్ళీ ట్యాప్స్ క్లోజ్ చేయకుండా మనం బాతింగ్ చేయటం, ట్యాప్స్ క్లోజ్ చేయకుండా బ్రష్ చేయటం ఇలాంటివన్నీ చేస్తాను కదా, అవి తగ్గించుకుంటే మంచిది, వాటర్ సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే గ్లేషియర్స్ అవన్నీ కూడా కరిగిపోతున్నాయి, ఫ్యూచర్లో వాటర్ అనేది చాలా కష్టం మన నెక్స్ట్ జనరేషన్స్కి కూడా, అందుకని చెప్తున్నాను. మీకు నేను ఇచ్చే హోంవర్క్ ఏంటంటే ఇవాళ మీరు బాత్కి ఎంత యూస్ చేస్తున్నారు, బ్రష్కి ఎంత యూస్ చేస్తున్నారు అవి మొత్తం చూసుకొని రేపు కొద్దిగా తగ్గించే విధంగా చూడండి, ఓకేనా. మరీ చేయకుండా కొద్దిగా లిమిట్లో చేసుకొని చూడండి, ఓకేనా. ఇది మీ హోంవర్క్. ఇంకోటి వచ్చి వాటర్ సేవ్ చేయమన్నాం కదా అని చెప్పి వాటర్ డ్రింకింగ్ తగ్గించమాకండి, ఓకేనా. 3 నుంచి 5 లీటర్స్ తాగాల్సిందే, తప్పదు తాగండి, ఓకేనా. చిన్నపిల్లలకి అయితే కొద్దిగా తక్కువ తాగాల, అంటే 3 లీటర్స్ లోపల, 2 నుంచి 3 అలా తాగితే చాలు, 3. పెద్దవాళ్ళం కాబట్టి 5 దాకా, ఓకేనా, 3 నుంచి 5 మిడిల్లో. సో అందుకని చెప్తున్నాను. సో మీ హోంవర్క్ అది వాటర్ విషయంలో. ఆ వాటర్ మనం ప్లాంట్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా, మన వెజిటేబుల్స్ కానీ అవన్నీ వాష్ చేసినప్పుడు, ఓకేనా, మళ్ళీ రీయూజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి, కొన్ని చేయగలం అవి చెయ్యండి, ఓకేనా. అది నెక్స్ట్ వచ్చి లాస్ట్ లెసన్ 24th లెసన్ వచ్చి వెబ్ ఆఫ్ లైఫ్. వెబ్ అంటే తెలుసు కదా, మన సాలిపురుగు హోమ్, ఓకేనా, స్పైడర్ హోమ్, దాన్ని వెబ్ అంటాం, ఓకేనా. అక్కడ చూస్తే మీరు మొత్తం ఇలా సర్కిల్గా ఉంటుంది. అంటే ఏంటంటే మన లైఫ్ కూడా సర్కిల్స్లోనే ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు చీమల్ని కప్పలు తింటాయి, కప్పల్ని పాములు తింటాయి, పాముల్ని ముంగిసులు తింటాయి, ముంగిసుల్ని ఇంకోటి ఏదో తింటుంది, ఓకేనా. అట్లాగే ఇదంతా ఒక లైఫ్, ఒక చైన్, ఓకేనా. అలాగే ఇప్పుడు మన ప్లాంట్స్కి వస్తే గడ్డిని వచ్చి
మేక తింటుంది. మేకను వచ్చి మనము తింటాము, పులులు తింటాయి, చిరుతలు తింటాయి, అన్నీ తింటాయి. ఓకేనా? సో అలా ఉండిపోతే ఏంటంటే మన ఎర్త్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని చెప్పి వీటికి దేనికి తగ్గట్టు దానికి ఉండే విధంగా చేశారు. ఓకే. క్రియేట్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? దీన్నే వెబ్ ఆఫ్ లైఫ్ అని చెప్పి టైటిల్ ఇచ్చారు. దీన్ని మనం ఎకో సిస్టమ్ అంటాం. ఓకేనా? చిన్నపిల్లలు కాబట్టి ఇలా ఉంది. మన లాంగ్వేజ్లో వచ్చి పెద్దవాళ్ళ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఎకో సిస్టమ్ అని చెప్పి అనాలి. ఓకేనా? అవి తర్వాత జాగ్రఫీలో ఎన్విరాన్మెంట్లో వస్తుంది. ఓకేనా? అక్కడ నేను క్లియర్గా చెప్తాను. అది నెక్స్ట్ వచ్చి ఫైనల్ లెసన్ అయితే అన్ని చాప్టర్స్ అయితే అయిపోయినాయి. ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. చిన్నది కాదు, చాలా పెద్ద పాయింటే. అదేంటంటే పోక్సో యాక్ట్ అని చెప్పి ఉంది. ఓకే, ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చిన్నపిల్లలు బిలో 18 ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి పాపం తెలీదు, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఏంటంటే అందరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు, అందరి దగ్గర ఉంటూ ఉంటారు. అక్కడ వాళ్ళు చూసే చూపు వేరేగా ఉంటుంది. వేరే వాళ్ళు చూసే చూపు ఆడపిల్లలకి మెయిన్గా. ఓకేనా? చిన్నపిల్లలు ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం కదా బయట ఎలా ఉందో. న్యూస్లో కూడా మనం వింటూ ఉంటున్నాము, న్యూస్లో కూడా చూస్తున్నాము. ఆడపిల్లలు చిన్నపిల్లల మీద కొన్ని దారుణాలే జరుగుతున్నాయి. సో అందుకని చెప్పి ఎవరైతే ఆడపిల్లలు కొద్దిగా సెక్యూరిటీగా సేఫ్గా ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్ళండి. ఎలా పడితే అలా వెళ్ళొద్దు. మీకు ఏదైనా టచింగ్ కానీ మిమ్మల్ని ఆ బాడీ ఏదైతే ఉందో ఆ బాడీ మీద వాళ్ళు పెట్టే హ్యాండ్స్ కానీ అవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి. చిన్నపిల్లలకు తెలియదు, అందుకే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మటుకి ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పేరెంట్స్కే ఫస్ట్ ఇన్ఫామ్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ అయ్యే విధంగా చూడండి. ఓకేనా? చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి, థర్డ్ క్లాసే కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి డైరెక్ట్ చెప్పట్లే, అన్నీ కొన్నే చెప్తున్నా. ఓకే, ఇంకోటి చెప్తున్నాను. ఈ పోక్సో యాక్ట్ అనేది ఒక అమ్మాయిలకే కాదు, 18 ఇయర్స్ బిలో అబ్బాయిలకి కూడా వర్తించింది. ఓకేనా? అమ్మాయిలకి వర్తించింది, అబ్బాయిలకి వర్తించింది. ఎందుకంటే ఈ అబ్బాయిలు అయితేనేమో ట్రాన్స్జెండర్స్తో ఇబ్బంది పడతారు, అందుకని చెప్పి. ఓకేనా? అమ్మాయిలు కూడా ఉన్నారు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు అమ్మాయిల్లో కూడా, వాళ్ళు కూడా. ఓకేనా? సో లేదంటే కొంతమంది మేలే ఎఫెక్ట్ చేస్తారు గర్ల్స్కి, చిన్నపిల్లలకి. ఓకేనా? అందుకని చెప్పి మీరు మటుకి చాలా జాగ్రత్తగా ఉండి హ్యాపీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి చెప్తున్నాను, అలా చెప్పేవాడిని కాదు నేను. ఓకేనా? దీని గురించి నేను తర్వాత ఈ పోక్సో యాక్ట్ గురించి నేను వీడియో మన క్లాసెస్లో ఏమైనా వస్తే నీట్గా క్లియర్గా చేసి చూపిస్తాను. ఓకేనా? పాలిటీలో వస్తుంది మ్యాక్సిమం. ఇది పాలిటీలో ఆర్టికల్స్తో సహా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు, ఇది యాక్చువల్గా 2012లో ఇంప్లిమెంట్ చేశారు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు. ఓకేనా? నేను ఇది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇది స్టూడెంట్స్, మీకు మట్టికి నా వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా రావాలి అంటే మీరు చేయాల్సిన పనల్లా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ బెల్ ఐకాన్. దిస్ ఈజ్ నవీన్. మై ఛానల్ నేమ్ is Naveen A to Z Class. Thank you.